గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి వేణు ఎక్కడి నుంచి వచ్చాడనేది అందరికీ తెలుసు. కూరగాయలు అమ్ముకుంటూ చెత్త పేపర్లు అమ్ముకుంటూ అంతేనా, డస్ట్ పేపర్ మామూలు వేస్ట్ పేపర్స్ కూడా ఇది చేశారు. అండ్ వార్పిన్, అదేంటి వార్పిన్, పద్మశాలి పవర్లూమ్స్, ఇవన్నీ చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చిన, అంటే ఒక బిలో మిడిల్ క్లాస్, ఒక ఆల్మోస్ట్ పూర్ నుంచి ఆల్మోస్ట్ ఒక రిచ్ స్థాయికి వచ్చాడు ఇప్పుడు. బట్ ఇప్పుడు ఊర్లో సిరిసిల్లలో నీతో స్పెండ్ చేసిన వాళ్ళంతా అదే పెద్ద మామూలు ఏవో కూడా వచ్చి ఉండరు, బహుశా ఇంకా అదే స్థాయిలో ఉండొచ్చు. బట్ నీ రిలేషన్ వాళ్ళతో ఎలా ఉంటుంది? అంటే మ్యాచ్ కాదు కదా, సింక్ అవ్వదు, బట్ ఎలా ఉంటుంది ఇప్పుడు సిరిసిల్ల విన్నప్పుడు రిలేషన్? ఇప్పటికి నా ఫోన్లో చెడ్డీగాళ్ళు అని ఒక గ్రూప్ ఉంటుంది, చెడ్డీగాళ్ళు, చెడ్డీ మేట్స్. ఓకే. ఇప్పటికీ అందరితో ఉంటా, ఎప్పుడు వెళ్ళినా కూడా మ్యాక్సిమం వెళ్ళి చిన్నప్పుడు మేము ఎలా తిరిగాము అదే బేసిక్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటారు. ఎవరు నన్ను వేరే వర్షన్లో చూడాల, అందరూ చిన్నప్పటి వేణుగానిలాగే చూసుకుంటారు, అలాగే ఉంటారు. నేను కూడా వాళ్ళతో అలాగే ఉంటా, అదే రకంగా వాళ్ళతో ఎంజాయ్ చేస్తా. ఎక్కడ నా సినిమాటిక్ అనేది ఉండదు. కాకపోతే అక్కడికి ఇక్కడ ఉన్న చిన్న తేడా అంటే, అప్పుడు ఏదైనా దావత్ అంటే ఉందని ఎంత ఉందని 100-10 రూపాయలు తీసుకునే పరిస్థితి. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు నా వల్ల. అప్పుడు బండ్లు ఆటోలు ఎక్కి పోయేటోళ్ళు, ఇప్పుడు నాకు కారు ఉంటుంది. అంతే తేడా తప్ప ఎక్కడ వేరియేషన్ రాలేదు. ఒక ఫ్రెండ్ దగ్గర మాత్రం వచ్చింది. సండే క్రికెట్ ఆడే బ్యాచ్ మాది, ఇందిరానగర్ బ్యాచ్ క్రికెట్ టీం మాది, సాయినగర్ బ్యాచ్ అని పక్క టీం. మాకు ఇండియా పాకిస్తాన్ రేంజ్లో జరిగాయి క్రికెట్ మ్యాచ్లో. 12 ఓవర్ల మ్యాచ్ ఒకటి, 15 ఓవర్ల మ్యాచ్ ఒకటి. ఆపోజిట్లో రాము అని ఒకటి ఉండేవాడు. వాడు కొంచెం ఆ రోజుల్లో వాడు కొంచెం తోపు, పెట్టుకోదు డేంజర్ అనే వ్యక్తి. వన్స్ నేను ఇండస్ట్రీకి వచ్చి యాక్టర్ అయి బిజీ అయినా, వాడు కూడా దుబాయ్ ఎటు వెళ్ళాడు, వైఫ్ అయిపోయింది. ఒక 6 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ ఎప్పుడో సిరిసిల్లలో కలిశాడు. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఇప్పటికీ మేము చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ఏ టీ షాప్లో కూర్చొని చిట్ చాట్ చేసుకునే వాళ్ళం, కంపల్సరీ వెళ్తే డైలీ అక్కడికి వెళ్ళి చాయ్ తాగి పేపర్ చదివి వచ్చిన వాళ్ళందరితో మాట్లాడొస్తా. నాకు అలవాటు అది. అలా వాడు కలిసి వాడిలో వేరియేషన్ వాడు ఎప్పుడు అలా ఉంటాడు. ఎవరా ఇది ఉండేదండి, ఎప్పుడు అయితే ఉంటాడు, ఇది ఉంటుందా అంది. వాడి బాడీలో తేడా వచ్చింది. అడు ఇలా వేణు డాడీనా ఏమైంది కానీ ఒంట్లో బాగాలేదా, ఏమో ఏమైనా అయిందా, రాము ఏం సంగతి ఏంటి, ఇంకేంటి రాము అట్లే చేసి ఇట్లా వెళ్తున్నా. ఆడు ఎగ్జైట్ ఫీల్ అయ్యాడు. ఏంటి రాము రా అనేది కూడా లేదు, భయపడంటే మాకు రాము అంటున్నా, ఏదో యాక్టర్ అయ్యాను కాబట్టి. ఏంటాలి ఏంటి ఏదో నా ఒంట్లో బాగాలేదంటే, లేదు నువ్వు నీ మీద రవితేజ చేసిండు, నీ మీద గోపిచంద్ చేసిండు, నీ మీద వాళ్ళు వేసిండు, నా మీద చేస్తుంది, ఏంది ఒరే పిచ్చోడా అంత లేదురా అంటే వాడి పాయింట్ అది. వాళ్ళతో తిరిగేటోడు నా మీద చేసి నాతో ఛాయ్ తాగుతుండా అని ఫీల్ అయినాడు. అస్సలు లేదురా బాబు, టెన్షన్ పడకు అని. అట్లా 2-3 ఇన్సిడెంట్స్. శేఖర్ అని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, కూరపాటి శేఖర్ అని. పాప మాడికి ఇప్పుడు 2 కూతుళ్ళు పెళ్ళికి వచ్చారు. నేను అల్లుడు అంట, మామ అంటాడు. నాకంటే ఏజ్ ఎక్కువ వాడు, కానీ నన్ను మామ అంటాడు, నేను అల్లుడు అంట. సో నేను సినిమా యాక్టర్ అయ్యాను. ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది. మా అన్నలు, మా ఊర్లో ఉన్న బ్యాచ్ అందరూ సిరిసిల్ల వల్ల కరీంనగర్లో పడింది. వాళ్ళందరూ కరీంనగర్కి పోయి సినిమా చూసి, అప్పుడు హిట్ ఫ్లాప్ అనే మ్యాటర్ లేదు. మా ఊరోడి అమ్మ సినిమాలో కనిపించింది, ఇంత నవ్వుకున్నారు, భలే చేసిందని. వీళ్ళందరూ రాత్రి వచ్చి మైకులు పెట్టుకొని డ్యాన్స్లు వేసి ఎగిరి చేసిరట. అప్పుడు ఫోన్ కాల్స్ అప్పుడు కొత్తగా కదా ఫోన్స్ అన్న, ఫోన్లో చిట్ చాట్. ఇప్పుడు అరే ఇట్లా జరిగిందని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది, అప్పుడు అంత లేదు. వీడు కూడా మంచిగా ఎగిరినట, మా దోస్తుగాడు అని. కానీ ఎప్పుడు నాతో పడడు. ఎప్పుడో మా ఊరికి విజయశాంతి గారు వచ్చారు, ఏదో పార్టీ మీటింగ్కి, ఎలక్షన్స్. అప్పుడు మేము రే విజయశాంతి వచ్చింది పద అంటే పనికి వెళ్ళాలి, పట్టించుకోడు. అటువంటి వాడు. నా ఫస్ట్ జై మూవీకి సంతోషం అవార్డ్స్ వచ్చింది, బెస్ట్ డెబ్యూ కమెడియన్గా సంతోషం అవార్డు వస్తే, ఆడు ఫోన్ చేసి చిన్న ఏడుపు రేంజ్లో మాట్లాడాడు. ఏందిరా ఏమైందంటే, కాదురా మామ అట్లా ఎల్దండి వేణు అనే స్టేజ్ మీద అనౌన్స్ చేయగానే నాకు బాగా ఏడుపు వచ్చిందిరా, గ్రేట్ రా అంటే. ఓరిని అమ్మ నీలో ఇంత ఎమోషన్ ఉందా, ఇంత దాచుకున్నావా. ఇక్కడ బయటపల్లా అంటే దూరం అవుతాడు అనుకున్నాడు, దగ్గర అవుతాడు బయటపల్లా. ఆ ఎల్దండి వేణు అనగానే నేను కొంచెం ఎక్కడో బ్యాక్ రోలో కూర్చుంటా కదన్న. అప్పుడు TV9 స్వప్న గారు యాంకర్,
ఎల్దండి వేణు నేను వెళ్ళమనలేదండి మిమ్మల్ని, ఎల్దండి అని పిలుస్తున్నా, రండి రండి ఎక్కడండి అని అంటే వీడు తట్టుకోలేకపోయాడు. మా ఎల్దండి వేణుగాడ మా మామగాడిని అంత పెద్ద కలర్ఫుల్ స్టేజ్ మీద పిలుస్తున్నారని తట్టుకోలేకపోయాడు. ఇటువంటి బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఉంటాయి.